స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి సందర్భంగా ఇమ్మిడిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్ బొన్ని కాకినాడ శారదాదేవి గుడి సమీపంలో గల స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడబాల సత్యనారాయణ, అంకమరెడ్డి రామానాయుడు, రావుపేట వెంకటేశ్వర్లు, తోరం చిరంజీవి, పెద్దిరెడ్డి శ్రీనివాస్, దమ్మాల గోపాల్ నాయుడు, దమ్మాల ప్రవీణ్ కుమార్, కోనశివ, డోలంకి మణికంఠ, కసిలంక శ్రీనివాస్, బొల్లో జోమా మహేశ్వరరావు, సాక్షి రాజేష్, రామశేఖర్, ఉల్లింగల గంగాధర్ నాయుడు, దమ్మాల జగతా జననీరావు, నున్నాబాబి, నీర్ల నాగేశ్వరరావు, రామిరెడ్డి నగేష్, చంటి ఫ్రెండ్స్ సర్కిల్, రంగా మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా ఆయన సేవ చేయడం జరిగింది. మరి ఆయన చిన్న వయసులోనే కాలం చేయడం జరిగింది. అలాంటి మహానుభావుడు కాలం చేసిన తర్వాత ఆయన వన్నె పట్టుకున్నవాడు మరి పవన్ కళ్యాణ్ గారిని చెప్పి అంటాం. మరి ఆయన కూడా కులమత పదాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఆర్నిస్లో కష్టపడి ఈరోజు రాష్ట్రాన్ని మరి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లి కృషి చేస్తున్నారు. ఆయనకి మేము ఎప్పుడూ కూడా మా అండదండలు ఎప్పుడూ కూడా జనసేన పార్టీకి ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియవస్తున్నాం. జనసేన అంటే అందరూ కాపుల పార్టీ అనేది కాదు, సర్వమాన అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి మేము ఆయనకి అండదండలుగా ఉండి మేము ఏ కార్యక్రమం చేసినా సహాయ సహకారాలు అందిస్తామని తెలియదు.